మొత్తం మా యొక్క సేవలపైన నడుస్తున్నాయి. కాబట్టి మేము గత 10 సంవత్సరాలు పనిచేస్తున్న మాకందరికీ కూడా బేషరతుగా నోటిఫికేషన్ రద్దు చేసి మాకు రెన్యువల్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మా కన్సల్టెంట్ పేను కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇదే ఎందుకోసం ఇక్కడి వరకు రావడం జరిగిందంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళలో 1000 మంది మేము రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా రెన్యువల్ చేయాలని ఈ 1 సంవత్సరానికే అవకాశం ఇస్తే మేము చేస్తున్నామని కోరుకుంటున్నాం. మాకు మిత్రులారా, మాకు మా విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది దురదృష్టకరం. మా వినతి పత్రం ఇద్దామంటే ఏ మంత్రులకు ఇచ్చినా తీసుకుంటాను, చెత్తపుట్టలు వేస్తున్నారు. మాకు విద్యాశాఖ మంత్రి అయిన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా సమస్య తెలియకపోవడం అనేది దురదృష్టకరం. అదే మాకు విద్యాశాఖ మంత్రి కనీసం మేము వినతి పత్రం అన్న ఇచ్చుకునే వాళ్ళం. మా వినతి పత్రం తీసుకునే నాదుడే ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాము. దీనికి తోడు కమిషనర్ ఆఫీస్ వాళ్ళకైతే నిరంకుశత వైఖరి అనేది పోస్టులు విద్యార్థులకు ఇప్పటివరకు కూడా క్లాసులు మొదలు కాలేదు. లెక్చరర్లు లేకుండా ఏ విధంగా తరగతులు నిర్వహిస్తారో కమిషనర్ తెలియజేయాలి. దీనికి ఈ పరిస్థితి జరుగుతుంది. ఇప్పటికి కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా 1600 మంది రిక్వైర్మెంట్ ఉంటే కేవలం 1000 మందికి మాత్రమే. తెలంగాణలో ఎక్కడ కూడా రెసిడెన్షియల్ కావచ్చు ఇంటర్ వాళ్ళని కూడా రెన్యువల్ చేసుకుంటారు. కానీ ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి మాకు మాత్రమే డెమోల పేరు మీదుగా అవమానపరుచురు. ఇది మంచిది కాదని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము. మీరు సంబంధిత అధికారులు ఇప్పటికీ మేము ఒక్క సీఎం గారు మాత్రమే కలవలేదు. కానీ సీఎం సెక్రటరీ వరకు కూడా అంటే కింది స్థాయిలో ఉన్న ఆర్జేడీల నుండి మొదలు పెట్టుకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సీఎం సెక్రటరీ గారికి కూడా మేము ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాం. తర్వాత ప్రజావాణిలో 32 లెటర్లు ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికి ఇచ్చినాం. మాకు విద్యాశాఖ మంత్రి లేని కారణంగా మాకు అన్యాయం జరుగుతుంది. మా సమస్య పైన అవగాహన లేనటువంటి వ్యక్తులు మా సమస్యకు పరిష్కారం చూస్తలేరు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరేది డిగ్రీ గెస్ట్ లెక్చర్గా పనిచేస్తున్నటువంటి 1600 మందిని కూడా మీరందరూ ఇప్పుడు పనిచేస్తున్న వారు రెన్యువల్ చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు డాక్టర్ కొర్ర ఈశ్వర్లాల్ అండి, ఈ ప్రెసిడెంట్. మా వినతి పత్రం తీసుకుంటారు, చెత్తబుట్లో వేస్తున్నారు. అసలు మా పరిస్థితి ఏంది? సార్, నా పేరు జీ జ్యోత్స్న, సిద్దిపేట కళాశాల నుంచి వచ్చిన. నేను కామర్స్ అధ్యాపకురాలని 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నా సార్. ఎవ్రీ ఇయర్ డెమో అంటే మాకేంది సార్? సీతాదేవికి ఒక్కసారి అగ్ని పరీక్ష, మాకేం సార్ ప్రతిసారి పరీక్షనా ఏంది సార్? మమ్మల్ని ఎవరు పట్టించుకోరా? 70 రూపాయల కాడికెళ్ళి పని చేసిన సార్ నేను. 100 రూపాయలు పీరియడ్ వైజ్ చేశారు. ఇప్పటికి మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. 6 నెలల జీతం ఇస్తున్నారు, 6 నెలలు ఎట్టి చాకిరి చేయించుకుంటారు. నాక్ పని చేస్తున్నాము, ఆఫీస్ వర్క్ చేస్తున్నాము, క్లాస్ వర్క్ చేస్తున్నాము. టైం టు టైం 9కి వచ్చి 4:30, 5 అయినా కాలేజ్లోనే ఉంటున్నాము. నాక్ వర్క్ వస్తే సాటర్డే సండే వర్క్ కూడా చేస్తున్నాం సార్. అయినా మా బతుకులు మాత్రం రోడ్డు పాలే ఉన్నాయి. 6 నెలలు పని చేసి 6 నెలలు ఉపాసం ఉండమంటారా చెప్పండి? మా పిల్లల్ని మాకు భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. స్కూల్ ఫీజులు ఎట్లున్నాయి, పుస్తకాల ఫీజులు ఎట్లున్నాయి? మమ్మల్ని మేము నిరూపించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మా గోడ ఎవరు వింటారు? ఎక్కడ చెప్పుకోమంటారు చెప్పండి? ఎవరికి ఏం అర్థమైతలేదు. 1600 మంది ఉంటే 500కి నోటిఫికేషన్ ఇస్తే మిగతా 1000 ఎక్కడ సార్? విద్యాశాఖ మంత్రి గారు కొంచెం మా మీద దయదలచాలని కోరుకుంటున్నాము. మా బాధ మీకు అర్థమవుతుందో వినిపిస్తుందో లేదో మాకు తెలియట్లేదు సార్. నా పేరు డాక్టర్ సుమలత. నేను గెస్ట్ ఫ్యాకల్టీగా గత 5 సంవత్సరాలుగా మహిబాద్ కళాశాలలో పనిచేస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నాను. మా యొక్క బాధని నేను ఈ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క బాధను అనుభవిస్తూనే ఉన్నాం. మాకు ఎంత తక్కువ శాలరీ వచ్చినా కూడా మేము చాలా కట్టుబడి, సంస్థలకి కట్టుబడి, ఒక ఫ్యాషనేట్తో, టీచర్ అంటే ఒక ఫ్యాషనేట్తో మా చేతుల మీదుగా ఎంతోమంది కానిస్టేబుల్, ఎస్ఐస్, ఈవెన్ గ్రూప్స్లో కొట్టుకుని పిల్లలు ఉన్నారు. కానీ మా బ్రతుకులు మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడగానే ఉంటుంది. మేము చేసిన తప్పేంటి? గవర్నమెంట్ మాకు సరైన సమయంలో నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు సరైనటువంటి ఏజ్ మాకు లేదు. మేము ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. పొద్దునంగా వచ్చాం, 6 నెలల నుంచి తిరుగుతున్నాం సెక్రటరేట్కి, అసెంబ్లీకి, సీసీఈకి, సీఎం ఇంటికి. ఏంటి సార్ మా పరిస్థితి? మేము చచ్చిపోవాలా? చచ్చిపోమంటే చెప్పండి, చచ్చిపోతాం. మా పిల్లలు ఉన్నారు సార్, మా గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. ఒక సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడే అటువంటి స్వతంత్రం మనకు లేదు. గత 10 సంవత్సరాల్లో మేము ఏమనుభవించినా ఒక సీఎం చూడాలంటే ఒక రాజును చూసినట్టు
తలంచుకున్నాం, బానిస బతుకులు బతికినాం. మరి ఈ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతోటి మేము గెలిపించుకున్నాం. మా వంతుగా మేము ప్రభుత్వానికి కూడా సేవ చేసాం. అయినప్పటికీ మమ్మల్ని పట్టించుకోకపోతే మా బాధ ఎవరికి చెప్పాలి? సీఎం సార్ ప్లీజ్ కన్సర్నర్స్ మా మీద కొంచెం దయ చూపించండి. మరి ఇంకొక విషయము, వేరే వాళ్ళకి లేనటువంటి కంటిన్యూషన్, వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి కంటిన్యూషన్ మాకెందుకు కంటిన్యూషన్ ఇవ్వట్లేదు? ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి మాత్రమే ఎందుకు ఈ కండిషన్స్ పెడుతున్నారు? అంటే మాకు మాత్రం ఫ్యామిలీస్ లేవా? బేషాప్తుగా చెప్తున్నారంట. డిగ్రీ వాళ్ళకైతే కంటిన్యూషన్ ఇయ్యమని చెప్పారంట. అది కూడా మాకు తెలిసింది. ఎందుకు? మేమేం చేసాం? కనీసం మాకు అది చెప్పండి. మేమేం చేసామని మాకు కంటిన్యూషన్ ఇవ్వట్లేదు. మాలో ఏం లేదు. మిగతా వాళ్ళలో కంటిన్యూషన్ చేసే వాళ్ళలో ఏముంది ఎక్కువ క్వాలిఫికేషన్? మేము పిహెచ్డీలు పీజీలు ఎన్ని చేసి 15 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తూ మాకేంటి సార్ ఈ ఈ బాధ ఏంటి సార్? మాకు మీరన్నా మీడియా మిత్రుల ద్వారా అయినా సరే మా బాధని మీరు సీఎం దృష్టికి తీసుకెళ్తారో, పేపర్లలో వేస్తారో, ఏం చేస్తారో మాకు తెలియదు. మరి ఒక్క నిమిషం, ఇంకా ఒకటి సార్, ప్రతి సంవత్సరం ఇంటర్వ్యూ మా చేతుల మీదుగా తయారైనటువంటి పిల్లలు వాళ్ళు చెప్తారు మాకు, మేడం మీ క్లాసెస్ సూపర్ మేడం, మీరు చెప్పబట్టే మేము వస్తున్నాం మేడం. అట్లా 100 మంది స్టూడెంట్స్ని మేము చూపిస్తాం. కానీ మరి మాకు మాత్రమే ఎందుకు ప్రతి సంవత్సరము? అంటే మేము షైన్ అవ్వమా? మేము అంటే మా టీచింగ్ మాకు పనికి రావట్లేదా? దేనికి మాకు ప్రతి సంవత్సరం ఇంటర్వ్యూస్ పెడతారు? ఇంటర్వ్యూస్ పెట్టే పేరుతోటి మాకు మనోవేదన. ఆ మనోవేదనకి ఎవరన్నా ఒకళ్ళు చచ్చిపోయినా కానీ అడిగే నాదుడే లేదని మాకు అనిపిస్తూ ఉంది. ఇది కరెక్టేనా? ఈ ప్రభుత్వంలో 6 నెలల జీతం వస్తే 6 నెలలు ఫ్రీగా పనిచేస్తాం సార్. ఆడపిల్లలమైన అడ్మిషన్స్కి తిరుగుతాం. మా బాధ ఎవరికి చెప్పాలి? అడ్మిషన్ లేకపోతే బెదిరిస్తారు, అడ్మిషన్ జాయిన్ అయిపోతే పోస్ట్ లేదంటారు. ఆ దానికైనా మేము పనిచేస్తాం. ఎందుకంటే ఒక దగ్గర సెటిల్ అయిపోయి భర్త కోసమో, పిల్లల కోసమో, అత్తమామల కోసమో మేము లిఫ్ట్ అవ్వలేం. మాకు వస్తే బయటకు వస్తే పని చేసుకోలేక కాదు, మేము ఒక ఫ్యాషనేట్ తోటి ఉన్న ఊర్లో కన్న తల్లికి సేవ చేసుకుంటూ ఉన్న దగ్గర బతకాలనే ఒక ఫ్యాషనేట్ తోటి మేము అక్కడ ఉంటున్నాం తప్ప బయటకు వస్తే కూలీలు నయం సార్, కూలీలు నయం. రోజు 400-500 తెచ్చుకుంటున్నారు. మా బతుకు అయితే అంతకంటే దారుణం. ఇటు చూస్తేనేమో హయ్యర్ క్వాలిఫికేషన్స్, అటు చూస్తే రూపాయి సంపాదన లేదు. అటు ఇంట్లో అత్తమామలు పోరు, ఇటు బయటకు వస్తే క్వాలిఫికేషన్ ఉన్నా కానీ రెస్పెక్ట్ లేదు. ఏం సార్ మాకు ఈ బాధ? జీతం కట్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి. విద్యాశాఖలో ఉండి ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి మినిమం కనీసము ఒక లెక్చరర్ యొక్క బాధను అర్థం చేసుకోకుండా 5 సార్లు నోటిఫికేషన్. ఒక లెక్చరర్ 3 నెలలు పనిచేస్తాడు, ఒకటేసారి పనిచేసే వాళ్ళం, ఒకసారి 6 నెలలు అందరం తోటి ఒకసారి ఈ రకంగా 4 సార్లు నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది. ఇప్పటికీ జూనియర్ కాలేజీలో ఈ రోజు వరకు లెక్చరర్ లేకపోవడము, డిగ్రీ కాలేజీలో ఈ రోజు వరకు మా కాలేజీలో బీబీఏ క్లాస్ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల, ఇప్పటివరకు లెక్చర్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ వ్యవస్థ అనేది కుంటుపడుతున్నది. ఈ కారణం చేత ప్రభుత్వ కాలేజీలో అడ్మిషన్ లేకపోవడంతో సెక్షన్లు మూసేసిన తర్వాత లెక్చర్లను తీసేయడం, ఇది ఒక ప్రాసెస్ పెట్టుకున్నారు. గవర్నమెంట్ మారిన తర్వాత వస్తారేమో అనుకుంటే ఇగో మా సార్ 53 ఈయన మా గురువు నేను నా స్టూడెంట్ ముగ్గురం కలిసి ఇంటర్వ్యూ చేస్తున్నాం సార్. ఇంతకన్నా దరిద్రభాగ్యం ఏముంటుంది? మా గురువు నేను మా స్టూడెంట్. నా పేరు ఆర్ నాగేశ్వరరావు అండి. నేను సుమారుగా 25 సంవత్సరాల నుంచి లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ డిగ్రీలో ఇప్పటికీ 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నా వయసు 53 సంవత్సరాలు. మేము ప్రతి సంవత్సరము ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అనేది చాలా దౌర్బల్యము. మేము ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నామంటే 2023లో జరిగిన ఇంటర్వ్యూలో నాది 94లో ఆర్ట్స్ కాలేజీలో ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో పీజీ కంప్లీట్ అయిపోయింది. 94లో పుట్టిన వ్యక్తితోటి నేను ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా దుర్మార్గము, హేయం. కాబట్టి గవర్నమెంట్ మా పట్ల పాజిటివ్గా ఆలోచించి అందరినీ ఎటువంటి కండిషన్ లేకుండా 1600 మంది గెస్ట్ లెక్చర్ని వెంటనే కంటిన్యూ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టెంపరీ పోస్ట్లో ఇంకో టెంపరీ పోస్టును నింపొద్దని చెప్పి గవర్నమెంట్ సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అయితే ఆ కోర్టుల తీర్పులను కూడా ధిక్కరించి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విధం. అదేవిధంగా మాకు కన్సాలిడేటెడ్ పే ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నాం.